ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నాకు అతనితో ఇమోషనల్ బాండింగ్, నాట్ ఫిజికల్ బాండింగ్. ఎవరి మీద ఏ ఒట్టు పెట్టి చెప్పు అంటే చెప్తాను. ఇంకొక షాక్ ఏంటంటే, నాకు పెళ్లికి ముందు వీళ్ళు హిందూస్ అని చెప్పేసి పెళ్లి చేశారు, కానీ పెళ్ళైన వెంటనే నాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు క్రిస్టియన్స్. మీరు చేశారు తప్పు అయ్యే చెప్తారు. కానీ నీకు దెబ్బ తగిలింది, నీ నొప్పి మాకు నొప్పి రాదు, గుర్తుపెట్టుకో. నమస్తే, నా పేరు డాక్టర్ సోలమన్ రాజ్, అడ్వకేట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సుమన్ టెలివిజన్. జోగి రాజీవ్, ఎవరైతే జోగి రమేష్, వైఎస్ఆర్సిపి ఫార్మర్ మినిస్టర్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వీళ్ళ అబ్బాయి జోగి రాజీవ్ పెళ్లి నల్గొండకి చెందిన మేఘనాతో జరిగింది. వీళ్ళ పెళ్లి 30/5/2025 జరిగింది. దాని తర్వాత జోగి రాజీవ్ వాళ్ళ భార్య మేఘన బయటకు వచ్చి ఈ డొమెస్టిక్ ఇష్యూస్ అన్నిటినీ కూడా ఆవిడ బయట పెట్టడం జరిగింది. ఇంట్లో జరిగే డొమెస్టిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అది పోలీస్ స్టేషన్ దాకా తీసుకురావటం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం, తర్వాత అండర్ సెక్షన్స్ 3 and 4 ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఈవిడ కేసెస్ ఫైల్ చేయటం, 498A డౌరీ హారెస్మెంట్ ఫైల్ చేయటం, తర్వాత చీటింగ్ అండర్ సెక్షన్ 318 ఆఫ్ బిఎన్ఎస్ ఇవన్నీ ఫైల్ చేయటం జరిగింది. ఇప్పుడు మీడియాలో ఎక్కడ చూసినా ఇదే ఇష్యూ. రీసెంట్గా మేఘన, వాళ్ళ సిస్టర్, దాని తర్వాత వాళ్ళ నాన్న, వీళ్ళంతా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అదేవిధంగా అటేపో ఫార్మర్ వైఎస్ఆర్సిపి మినిస్టర్ జోగి రమేష్ కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఇద్దరు కూడా మేఘన పెట్టిన ఛార్జెస్ అన్ని కూడా జోగి రమేష్ ఫ్యామిలీ రిఫ్యూట్ చేస్తున్నారు. తర్వాత జోగి రమేష్ ఫ్యామిలీ పెట్టిన అలిగేషన్స్ అన్ని కూడా మేఘన ఫ్యామిలీ రిఫ్యూట్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ గా ఇష్యూ ఏంటి అంటే డొమెస్టిక్ ఇష్యూ ఏంటి అంటే ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ డౌరీ హారెస్మెంట్, డిమాండింగ్ అడిషనల్ డౌరీ అని చెప్పి మేఘన అంటున్నారు. 30 May 2025 పెళ్లి జరిగిన తర్వాత 3 రోజుల వరకు కూడా జోగి రమేష్ కనీసం మేఘన దగ్గరికి రాలేదు. ఆప్యాయతంగా కానీ లేదంటే ప్రేమకు కానీ ఆవిడని ట్రీట్ చేయలేదన్న అలిగేషన్, ఒక వైఫ్ కి ఇచ్చే రెస్పెక్ట్ అది ఇవ్వలేదని చెప్పి కూడా ఈ అలిగేషన్స్ పెడుతున్నారు. దాని తర్వాత విత్ ఇన్ 1 month జోగి రాజీవ్ వాళ్ళ మదర్, అది జోగి రమేష్ గారి భార్య శకుంతల, ఈవిడ హారెస్ చేయటం మొదలు పెట్టారని చెప్పి కూడా అలిగేషన్స్ వస్తాయి. దాని తర్వాత వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అడిషనల్ డౌరీ కావాలని చెప్పి ఒక 5 crore rupees క్యాష్ మేఘన వెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గర తీసుకొని రావాలి. ఆ తర్వాత ఒక టొయోటా ఫార్చునర్ కార్ ఒకటి కూడా గిఫ్ట్ ఇవ్వాలి. ఒక గోల్డ్ నెక్లెస్ విత్ ప్రెషియస్ స్టోన్స్, ఇవన్నీ కూడా ఈ హారం కూడా చేయించి ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ పెట్టారని చెప్పి కూడా మేఘన అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తున్నారు. మేఘన ఏమంటున్నారంటే ఆవిడ దగ్గర కంప్లీట్లీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, ఆడియో రికార్డింగ్స్, ఆ తర్వాత వీడియో రికార్డింగ్స్ అన్ని కూడా ఉన్నాయి. ఈవిడ ఇబ్రాహీంపట్నంలో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఈ ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈవిడ ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ చేశారు. అంతకుముందు ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ తీసుకుంటే అండర్ సెక్షన్ 420 చీటింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిసీవింగ్ విత్ డిసీట్ఫుల్ ఇంటెన్షన్స్. ఇప్పుడు సెక్షన్ 318 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత. ఆ తర్వాత ఈవిడ సెక్షన్ 85 కింద కూడా కేసు పెట్టారు. సెక్షన్ 85 వచ్చేసి ఇది నాన్ బెయిలబుల్. దాని తర్వాత సెక్షన్ 109 ఆఫ్ బిఎన్ఎస్ కూడా పెట్టారు. దీంతో పాటు సెక్షన్స్ 3 and 4 ఆఫ్ ద డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, దీని కింద కూడా ఈవిడ పెట్టారు. ఇబ్రాహీంపట్నం పోలీస్ అయితే ప్రిలిమినరీ ఎవిడెన్స్ తీసుకున్నారు. మేఘన చెప్పిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో స్టేట్మెంట్ ఏంటి అంటే ఆవిడ దగ్గర ఉన్న టోటల్ ఎవిడెన్సెస్ అన్నిట్లో కూడా ఆవిడ ఓన్లీ ఒక 20% ఎవిడెన్సే పెట్టారు అని చెప్పి అంటున్నారు. మిగతా 80% అంతా కూడా ఆవిడ దగ్గర ఉన్నాయి. అది ఆడియో రికార్డింగ్స్ అయి ఉండొచ్చు, ఆడియో ఎవిడెన్సెస్ అయి ఉండొచ్చు, లేదంటే వీడియో ఎవిడెన్సెస్ అయి ఉండొచ్చు. తర్వాత వీళ్ళిద్దరికి జరిగిన వాట్సాప్ చాట్స్ కానీ వాట్ ఎవర్ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయని చెప్పి అంటున్నారు. ప్రైమరీ అలిగేషన్ మేఘన ఎఫ్ఐఆర్ లో పెట్టింది ఏంటి అంటే జోగి రాజీవ్ కి ఫిజికల్ ఎయిల్మెంట్స్ ఉన్నాయి, దట్ బేసికలీ హీఈస్ నాట్ ఏబుల్ టు పెర్ఫార్మ్, అంటే ఆయనకి ఫిజికల్ గా చూసుకుంటే ఇంపార్టెన్సీ ఉంది అని చెప్పి ఒక ప్రైమరీ అలిగేషన్. ఇంపార్టెన్సీయే కాకుండా మెంటల్ హారెస్మెంట్ కూడా చేశారు, జోగి రమేష్ చేశారు, జోగి రాజీవ్ చేశారు, శకుంతల కూడా చేసింది అని చెప్పి కూడా ఇంకొక ప్రధానమైన ఆరోపణ. ఈ మెంటల్ హారెస్మెంటే కాకుండా ఫిజికల్ హారెస్మెంట్ కూడా ఉంది.
ఆ తర్వాత డెత్ థ్రెట్స్ కూడా ఈవిడికి ఇచ్చారని చెప్పి మేఘన చాలా గంభీరమైన సీరియస్ అలిగేషన్స్ అయితే జోగి రమేష్ అండ్ ఫ్యామిలీ పైన పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఆర్ లో కూడా ఈవిడిచ్చిన కంప్లైంట్ కాంటెంట్స్ స్టేట్మెంట్ రూపకంగా పోలీసెస్ యాక్చువల్లీ రికార్డెడ్ స్టేట్మెంట్. ఈవిడ గోవాకి వెళ్ళారు, ఒక హనీమూన్ ట్రిప్ కి గోవాకి వెళ్ళిన తర్వాత గోవాలో బోటింగ్ చేస్తుండగా జోగిరాజు మేఘనాని బోట్ లోంచి పుష్ చేసి చంపేయడానికి ప్రయత్నించాడని చెప్పి కూడా ఒక చాలా గ్రేవ్ అలిగేషన్ జోగిరాజు పైన ఉంది. గోవా నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు నార్సింగి అని, హైదరాబాద్ తెలంగాణలో నార్సింగి ఉంది, వన్ ఆఫ్ ద మోస్ట్ పాష్ ప్లేస్. ఇక్కడ వీళ్ళకి ఒక విల్లా కూడా ఉంది. ఈ విల్లాకి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడికి జోగి రమేష్ వచ్చాడు. తర్వాత ఇంకొక ఇద్దరితో కలిసి మేఘనాని కాల్తో తన్ని బాగా కొట్టిన తర్వాత ఆమెని స్ట్రాంగులేట్ చేసి చంపడానికి చూశారు అని చెప్పి కూడా ఇంకొక అలిగేషన్ ఉంది. ఆ తర్వాత వీళ్ళింట్లో 3rd ఫ్లోర్ బిల్డింగ్ పైకి తీసుకెళ్ళి ఆ బిల్డింగ్ పై నుంచి కూడా ఈవిని తోసేసి చంపడానికి ప్రయత్నించారని చెప్పి కూడా మేఘన అలిగేషన్ పెట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా ఓరల్ గా కూడా చాలా డెత్ థ్రెట్స్ ఇచ్చారని చెప్పి ఒకవైపు మేఘన అంటుంటే, ఇంకొక వైపు మొన్న జోగి రమేష్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాంట్లో ఏమన్నారంటే 15 days prior to the marriage జోగి రాజవ్ కి ఆ తర్వాత మేఘనాకి జరిగిన సంభాషణలో ఒక చిన్న వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఆర్గ్యుమెంట్ తెలుసు అవుతాయి. నేను సూసైడ్ చేసుకుంటాను, ఐ విల్ కమిట్ సూసైడ్ అని చెప్పి సూసైడ్ థ్రెటన్ చేసింది అని చెప్పి జోగి రాజీవ్ అంటున్నారు. మేఘన అయితే వాటిని రిఫ్యూట్ చేస్తున్నారు. మేఘన సూసైడ్ థ్రెట్స్ చేసింది కాబట్టి నేను భయపడి, నేను ట్రామాలో ఉండి, బికాజ్ ఐ వాజ్ స్కేర్డ్ అండ్ ఐ వాజ్ ఫ్రెటింగ్ అండ్ ఐ వాజ్ ఇన్ ఫియర్, కాబట్టి నేను ఈ పెళ్ళైన 3 days నేను మేఘన దగ్గర అంతగా లవింగ్ గా కేరింగ్ గా ఉండలేకపోయానని చెప్పి మేఘన అంటున్నారు. వాట్ ఎవర్ బీ ద రీజన్, ఇక్కడ జోగి రాజు ఇంపార్టెన్సీ ఉందా లేదా అన్నది మీరు అలిగేషన్స్ వల్ల కోర్టులో ప్రూవ్ అవ్వదు, లేదంటే మీరు అలిగేషన్స్ తో పోలీస్ ముందు కూడా ఓన్లీ 161 స్టేట్మెంట్ అది రికార్డ్ చేస్తే అది ఎవిడెన్స్ కాదు, అది ప్రూవ్ అవ్వదు. వాటికి ఒక మెడికల్ అనాలిసిస్ కావాలి, ఫిజికల్ ఎగ్జామినేషన్, పొటెన్సీ ఎగ్జామినేషన్, తర్వాత సెమిన్ టెస్ట్, ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా మెడికల్లీ వెదర్ హీ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ పోర్టెంట్ అనేది అన్లెస్ అండ్ అంటిల్ మెడికల్ ఎవాల్యుయేషన్ అయ్యేదాకా కూడా ఏ కోర్ట్స్ కూడా వీటి మీద దే విల్ నాట్ యాక్చువల్లీ డిసైడ్. సో సెక్షన్ 318 ఆఫ్ బిఎన్ఎస్ ఆర్ ది ఓల్డ్ సెక్షన్ 420 ఆఫ్ ఐపీసీ is again questionable. Was it really cheating or was it really a fraudulent marriage? మేఘనా అండ్ ఫ్యామిలీ, మేఘనా వాళ్ళ నాన్న గౌడ్ గారు ఆయన ఏమంటున్నారంటే ఈలో ఈ ఇష్యూస్ ఉన్నాయి, ఈ ఫిజికల్ మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇవి మాకు చెప్పకుండా దాచేసి వీళ్ళు మోసపూర్వకంగా మా అమ్మాయికి చెప్పకుండా పెళ్లి చేశారు, పెళ్లి జరిపించారు. పెళ్లి జరిపించిన తర్వాత మాకు తెలిసింది, పెళ్లి జరిగిన తర్వాత ఈయనకి ఫిజికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇదే కాకుండా సరే ఏదున్నప్పటికీ వీ విల్ అడ్జస్ట్ అని చెప్పినప్పటికీ కూడా ఈ డెత్ థ్రెట్స్ కానీ, లేదంటే ఈ స్ట్రాంగులేషన్ కానీ, లేదంటే పుషింగ్ ఫ్రమ్ ద బోట్ కానీ, కిల్ హర్ అటెంప్ట్ టు మర్డర్ కానీ, ఇవన్నీ ఉన్నాయి. ఇది కాకుండా మళ్ళీ హ్యూజ్ అడిషనల్ డౌరీ డిమాండ్స్ ఉన్నాయి. మేము చాలానే ఇచ్చాము, 1.5 kg ఆఫ్ గోల్డ్ కూడా ఇచ్చాము యాజ్ డౌరీ జోగి రాజు అని చెప్పి కూడా మేఘనా వాళ్ళ నాన్న గౌడ్ ఆయన కూడా ఒక కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఇరువైపులా చూసుకుంటే దే ఆర్ ఆల్ యాక్చువల్లీ ఓరల్ స్టేట్మెంట్స్, దే ఆర్ యాక్చువల్లీ మియర్ అలిగేషన్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పోలీస్, వెన్ ఇట్ కమ్స్ టు ద కోర్ట్స్, ఎవిడెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేఘనా ప్రూవ్ చేసుకోవాలి 1.5 kg గోల్డ్ ఇచ్చారా, దానికి సంబంధించి ఎవిడెన్సెస్ ఏమున్నాయి, దానికి సంబంధించి ఫోటోగ్రాఫ్స్ ఏమైనా ఉన్నాయా, దానికి సంబంధించి బిల్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎవిడెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ 1.5 kg గోల్డ్ కొనడానికి వీళ్ళు అమౌంట్స్ వీళ్ళు బ్యాంక్ నుంచి విత్డ్రా చేశారా, వీళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్స్ మ్యాచ్ అవ్వాలంటే కోర్ట్స్ లో డ్యూరింగ్ ద ట్రయల్ ప్రొసీజర్ ఇవన్నీ చూడడం జరుగుతుంది. సో ఈ 1.5 kg గోల్డ్ అన్నది మియర్ అలిగేషన్ అన్నది అన్నదా కాదా అన్నది ఇట్ ఇస్ ఫర్ ద కోర్ట్స్ టు డిసైడ్ బేస్డ్ ఆన్ ది ఎవిడెన్సెస్ ఆఫ్ బోత్ ది సైడ్స్. దాని తర్వాత ఈ అడిషనల్ ఇప్పుడు సెక్షన్స్ 3 and 4 ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ పెట్టారు. దీంట్లో ఏంటి, అడిషనల్ డౌరీ క్లెయిమ్ చేశారు. ప్రైమరీలీ ఫస్ట్ డ్యూరింగ్ ద మ్యారేజ్ కానీ, లేదంటే డ్యూరింగ్ ఎంగేజ్మెంట్ డౌరీ ఏమి ఇచ్చారు, ఎంత ఇచ్చారు,
వాటి ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నాయా అని మేఘనా అండ్ ఫ్యామిలీ ప్రూవ్ చేయాలి. వీళ్ళు అవన్నీ డౌరీ కింద తీసుకోలేదని చెప్పి వీళ్ళు యాక్చువల్లీ అవన్నీ డౌరీ కాదు మాకు ఇవన్నీ ఇవ్వలేదని చెప్పి వీళ్ళు రెఫ్యూజ్ చేసి వీళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవాలండి. సో ఈ డౌరీ అలిగేషన్స్ ఉంటే దానికి ఎవిడెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఐదర్ ఇట్ బి documentary evidence or either it be actually witnesses who come and actually depose before the courts, ledante video evidence, any electronic evidence, any data what they have, all this have to be produced before the court. So ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇరు పక్షాలు కూడా అలిగేషన్స్ ఒకరి పైన ఒకరు వేసుకుంటున్నారు. డెత్ థ్రెట్స్ ఉన్నాయి అన్నారు. డెత్ థ్రెట్ ఉంటే మరి ఆ డెత్ థ్రెట్స్ రికార్డింగ్స్ ఏమైనా ఉన్నాయా అన్నది కూడా నేను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. 20% ఎవిడెన్సెస్ నేను పోలీస్ ముందు పెట్టాను, రేపు పొద్దున కోర్ట్స్కి వెళ్ళిన తర్వాత నేను మిగతా ఎవిడెన్స్ అంతా కూడా పెడతానని చెప్పి కూడా మేఘనా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరుగుతుంది. ఇది కాకుండా వీళ్ళు దే ఆర్ వెరీ పవర్ఫుల్ పీపుల్. ఆయన జోగి రమేష్ వైఎస్ఆర్సీపీ ఫార్మర్ మినిస్టర్, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, సజ్జల గారు తెలుసు. మా ఇష్యూస్ అన్ని కూడా డొమెస్టిక్ ఇష్యూస్ ఇంట్లో మొదలైనప్పుడు మేము మీడియేషన్ అని చెప్పి వెళ్ళి సజ్జల గారిని కూడా కలిసాము. సజ్జల గారు వచ్చి మమ్మల్ని దీన్ని కాంప్రమైజ్ చేసుకోమని చెప్పారు. దాని తర్వాత ఒక సందర్భంలో మేము అవినాష్ రెడ్డి దగ్గర కూడా వెళ్ళి కలిసాము అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. వీళ్ళు అంటే ఇప్పుడు చూసుకుంటే మీడియేషన్ కూడా ఫెయిల్ అయ్యింది. ఈ మ్యారేజ్ చూసుకుంటే దేర్ ఆర్ యాక్చువల్లీ ఇర్రిపేరబుల్ డిఫరెన్సెస్ బిట్వీన్ మేఘనా అండ్ రాజీవ్ అని చెప్పొచ్చు. ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ద రిలీజన్ ఇష్యూ. మేఘనా ఇప్పుడు చేసే అలిగేషన్ ఏంటి అంటే జోగి రమేష్ అండ్ ఫ్యామిలీ వీళ్ళు యాక్చువల్లీ క్రిస్టియన్స్, వీళ్ళు క్రైస్తవులుగా మారారు, నన్ను కనీసం ఇంట్లో పూజ చేసుకొనివ్వట్లేదు. నాకు అంటే నేను రిపీటెడ్ రిక్వెస్ట్ చేసిన తర్వాత నాకు పూజ గదిని అయితే ఇచ్చారు, కానీ ఆ పూజ గదిలో నేను పూజ చేయాలంటే నాకు భయంగా ఉంది. మీ దేవుడు పలానా పలానా అని చెప్పి శకుంతల అన్నారు అని చెప్పి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆవిడ వన్ ఆఫ్ ద ఎక్స్క్లూజివ్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ ఈ డిఫరెన్సెస్ వచ్చేసి దే ఆర్ నాట్ కన్ఫైన్డ్ ఓన్లీ టు మిస్అండర్స్టాండింగ్స్, దే ఆర్ నాట్ కన్ఫైన్డ్ టు ఓన్లీ డిఫరెన్సెస్, దే ఆర్ నాట్ కన్ఫైన్డ్ టు అండర్స్టాండింగ్ ఈచ్ అదర్, బట్ దే ఆర్ ఆల్సో కన్ఫైన్డ్ టు రిలీజన్, కాస్ట్ అండ్ ఆల్ దిస్. ఎందుకంటే జోగి రమేష్ అండ్ ఫ్యామిలీ చూసుకుంటే వీళ్ళంతా కూడా లార్డ్ జీసస్ ని నమ్ముకుని వీళ్ళు క్రిస్టియన్స్ గా మారారు. ఆ తర్వాత ఈ టైప్ మేఘనా చూసుకుంటే ఆవిడ షీ కమ్స్ ఫ్రమ్ అదర్ హిందూ కమ్యూనిటీ. సో ఈ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో ఎక్కడ చూసుకున్నా కానీ దేర్ సీమ్స్ టు బి నో ప్రాస్పెక్ట్ ఆఫ్ బోత్ ద హస్బెండ్ అండ్ వైఫ్ కమింగ్ టుగెదర్. జోగి రమేష్ గారు అనేది ఒకటే ఏంటి అంటే వీళ్ళిద్దరూ కలిసి ఉంటే నాకు అంతకన్నా ఆనందం ఏమీ లేదు అని చెప్పి కూడా ఆయన అంటున్నారు. కానీ మేఘనా మాత్రం రిక్వెస్ట్ చేసుకుంటుంది మీడియా ద్వారా, నాకు ఇంకా నేను కంటిన్యూ చేయను, ఏదున్నా నన్ను సెటిల్ చేసేసి నాకు డివోర్స్ అది చేస్తే నా లైఫ్ ఏదో నేను కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేసుకుంటానని మేఘనా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మేఘనాకి ఇంకా లీగల్ ఆప్షన్స్ ఏమున్నాయి. ఇప్పుడు ఇదైతే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద పెట్టారు, తర్వాత భారతీయ బిఎన్ఎస్ కింద కూడా పెట్టారు, దాని తర్వాత భారతీయ న్యాయ సంహిత కింద కూడా సెక్షన్స్ 318, ఆ తర్వాత సెక్షన్ 85 అండ్ సెక్షన్ 109 కింద పెట్టింది. ఈ పెట్టారు కానీ ఇంకా ఆప్షన్స్, లీగల్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? Can Meghna claim maintenance under section 125 CRPC? Yes, definitely Meghna has a right to claim maintenance till she gets a divorce, or till she gets married, or till Rajiv gets married to somebody after divorce. Under section 125 CRPC ఈవిడకు ఒక మెయింటెనెన్స్ రిలీఫ్ కలుగుతుంది. లేదంటే ఇన్ డివిసి కింద కూడా పెట్టుకోవచ్చు. అండ్ డివిసి సెక్షన్స్ 18, 19, 20 and 21 కింద కూడా she can seek a lot of relief. తర్వాత పర్మనెంట్ అలిమనీ కూడా క్లెయిమ్ చేయొచ్చు. మరి జోగి రాజీవ్ నేను డివోర్స్ ఇవ్వను అంటే మేఘనాకు ఆప్షన్స్ ఉన్నాయా? మేఘనా డివోర్స్ ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ. ఆవిడకి అండర్ సెక్షన్ 13 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్, ఆవిడ అండర్ సెక్షన్ 13(1) అండ్ సబ్ క్లాజ్ 1A కింద క్రూయాలిటీ, డెసిషన్, వీటి కింద షీ కెన్ డెఫినెట్లీ ఫైల్ అ పెటిషన్. షీ విల్ బికమ్ ద పెటిషనర్ అండి, అండ్ she has to file a contesting divorce. సో ఇక్కడ జోగి రాజీవ్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లీగలీ అయితే మేఘనా యాజ్ అ వైఫ్ ఆవిడకి షీ కెన్ బి ద పెటిషనర్ అండ్ షీ కెన్ యాక్చువల్లీ సీక్ డెసల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అండర్ సెక్షన్ 13 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్.
దాన్ని ఇట్ అగైన్ ద డిస్క్రిప్షన్ లైస్ ఆన్ ది హానరబుల్ ఫ్యామిలీ కోర్ట్స్ బేస్డ్ ఆన్ ది ఎవిడెన్సెస్ ప్లేస్ క్రుయాలిటీ ఉందా, హారెస్మెంట్ ఉందా, డెసిషన్ ఉందా లేదా అని. బేస్డ్ ఆన్ దట్ ది ఫ్యామిలీ కోర్ట్స్ కెన్ యాక్చువల్లీ గ్రాంట్ అ రిలీఫ్ యాజ్ సాట్ బై మేఘ్నా. జోగి మేఘ్నా పెట్టిన కేసు ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో. ఈవిడైతే అండర్ సెక్షన్స్ 85 ఆఫ్ ద బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత, తర్వాత అండర్ సెక్షన్ 318 అండ్ దెన్ అండర్ సెక్షన్ 109. సెక్షన్ 85 ఆఫ్ బిఎన్ఎస్ చూసుకుంటే అంతకుముందు పాత 498 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్. దీనికి పనిష్మెంట్ చూసుకుంటే మటుకు అప్ టు 3 years. అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ వచ్చి దిస్ ఇస్ యాక్చువల్లీ నాట్ బెయిలబుల్. తర్వాత పోలీస్ కెన్ అరెస్ట్ వితౌట్ అ వారెంట్. దాని తర్వాత సెక్షన్ 318 తీసుకుంటే పాత ఐపీసీ అండర్ సెక్షన్ 420 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. దీనికి పనిష్మెంట్ వచ్చి 3 to 7 years. ఆ తర్వాత సెక్షన్ 109 ఇది అటెంప్ట్ టు మర్డర్. ఇది పాత ఐపీసీ తీసుకుంటే సెక్షన్ 307 అటెంప్ట్ టు మర్డర్. ఈ అటెంప్ట్ టు మర్డర్ 109 అనేది ఈ ఇందాక చెప్పిన ఈ రెండు సెక్షన్స్ కన్నా చాలా గ్రేవ్ ఇన్ నేచర్. దీనికి ఇఫ్ ఇట్ ఇస్ ప్రూవ్డ్ దెన్ దెర్ ఇస్ ద పనిష్మెంట్ ఇస్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. If there is evidence, if it is proved, the punishment is life imprisonment. లేదంటే punishment up to 10 years కూడా. So these are all grave offences registered against 11 accused, including Jogi Ramesh and Jogi Rajiv. ఈవిడ పెట్టిన మేఘ్నా పెట్టిన ఈ ఎఫ్ఐఆర్లో 11 మందిని అక్యూస్డ్గా పోలీస్ అయితే చూపించడం జరుగుతుంది ఎఫ్ఐఆర్లో. జోగి రమేష్ ఒక అక్యూజ్, జోగి రాజీవ్ ఇంకొక అక్యూజ్, దాని తర్వాత జోగి శకుంతల ఒక అక్యూజ్, జోగి రాము, జోగి రాజీవ్ వాళ్ళ బ్రదర్, ఈయన కూడా అక్యూజ్డ్. ఆ తర్వాత ఈ జోగి రాము వాళ్ళ ఇద్దరు కొడుకులు కూడా పండు, తర్వాత రాకేష్, వీళ్ళు కూడా అక్యూజ్. వీళ్ళతో పాటు ఇంకా మిగతా మల్టిపుల్ పీపుల్ అయితే టోటల్ 11 అక్యూజ్ పైన ఎఫ్ఐఆర్ చేశారు ఎన్టీఆర్ పోలీస్.